బిల్ట్ ఇన్ డేటా టైప్స్ లో ఇంటీజర్ ఉంది కదా, ఈ డేటా టైప్స్ ఎందుకు వాడతాం అసలు? క్లాస్లో అయితే రాసుకోండి. ఇంటీజర్ డేటా టైప్స్ వచ్చేసి మనము ఇంటీజర్ డేటా టైప్స్ ఎందుకు వాడతాము? ఇంటీజర్ డేటా టైప్స్ దేనికి వాడతామంటే వాల్యూస్ ని are used to store the values and whole numbers only. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇంటీజర్ అంటేనే నెంబర్స్ తోనే కదా మనం వాడేది. హోల్ నెంబర్స్ ని స్టోర్ చేయడానికి ఇంటీజర్ డేటా టైప్స్ ని వాడతాము. ఇట్ యాక్సెప్ట్స్ ఏంటి? ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాల్యూస్. అవునా? ఈ ఇంటీజర్ లో మనము పాజిటివ్ వాల్యూనైనా నెగటివ్ వాల్యూనైనా యాడ్ చేసుకుంటాము. ఈ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ లో, ఈ ఇంటీజర్ డేటా టైప్స్ లో మనకి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదా, షార్ట్, లాంగ్, లాంగ్ లాంగ్, ఇంటీజర్ ఉన్నాయి కదా. వీటిని మనము ఎలా వీటిని మళ్ళీ క్లాసిఫై చేస్తాం కదా, సైన్డ్, అవునా, సైన్ డేటా టైప్, అన్సైన్డ్. అన్సైన్ డేటా టైప్ రెండు ఇచ్చాం కదా. దీనికి ఏంటి? either positive or negative values signed కి. అదే అన్సైన్డ్ అయితే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. అవునా? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ చేస్తున్నామంటే దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీన్ని రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే దీని రేంజ్ ఎలా ఉంటుంది? సైన్డ్కి వచ్చేసి చూడండి, -2 పవర్ n minus 1 2 2 పవర్ n minus 1 minus 1. ఓకేనా? దీని రేంజ్ ఇది. దీని రేంజ్ ఇది అన్నప్పుడు మనము ఇలానే రాసుకోవాలి. ఏంటి? ఇది పాజిటివ్ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది, అది నెగిటివ్ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. అన్సైన్డ్కి వచ్చి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అంటే ఎక్కడ నుంచి? 0 నుంచి 0 to 2 పవర్ n minus 1. ఓకేనా? ఇది దీని రేంజ్ అన్నమాట. దీని రేంజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఫస్ట్ n అంటే ఏంటి? n అంటే వేర్ ఇంటీజర్ వాల్యూ, వేర్ n వాల్యూ స్టోర్, వేర్ n వాల్యూ స్టోర్ ఇన్ బిట్స్. బైట్స్ కాదు, బిట్స్ లో మనము n వాల్యూని స్టోర్ చేస్తాము. ఇప్పుడు సైన్ అంటే, అన్సైన్డ్ అంటే మనకి వాల్యూస్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు n వాల్యూ వచ్చేసి ఒక్క బిట్ అంటే ఎంత? 1 బిట్ ఈక్వల్ టు ఏంటి? ఒక బిట్ ఎన్ని క్యారెక్టర్స్ అవుతుంది? 1 బిట్ 1 బైట్ 0,1. 1 బైట్ 8 బిట్స్. 8 బిట్స్ అయినప్పుడు మనము n వాల్యూని ఎలా స్టోర్ చేసుకుంటాం మనం? ఇప్పుడు -2 సైన్కి ఏంటి? 2 బైట్స్ కదా కావాల్సింది. 2 పవర్ n minus 1, n ప్లేస్ లో 2 రాసామనుకోండి, -2 బిట్స్ అంటే ఎంత? 2 bytes equal to 16 bits. అవునా? 16 bits అంటే 16 minus 1. 2 power 16 minus 1 minus 1 అంటే 2 power 15 to 2 power 15 minus 1. అవునా? దీని
క్యాల్కులేషన్ ఎలా చేసుకోవాలి, మనం ఇలా చేసుకోవాలి. అంటే 2 పవర్ 15 అంటే -3 2 7 6 8 దీని వాల్యూ 2 3 2 7 6 7. ఎందుకు మైనస్ ఉంది కదా, -1 ఉంది కదా, 1 తీసేస్తే 7 కదా అయ్యేది. ఇది దీని వాల్యూ. అదే అన్సైన్ అనుకోండి, అన్సైన్కి ఏంటి 2 పవర్ n -1 కదా. 2 పవర్ n అంటే 16 -1. 16 -1 అంటే 0 to ఓకే. ఇప్పుడు 0 to 6 5 5 3 5. ఈ నెంబర్ ఎక్కడైనా చూసినట్టుందా మీకు? ఈ నెంబర్ ఎక్కడైనా చూసినట్టుందా? ఈ నెంబర్ని మీకు పర్టికులర్గా నేను చూపించాను. ఈ నెంబర్ని పర్టికులర్గా చూపించాను. ఎక్కడ చూపించాను మీరు అక్కడ చూడమాకండి. ఎంఎస్ వర్డ్లో ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోకముందు బేసిక్స్ నేర్చుకున్నాం కదా. బేసిక్స్లో వర్డ్ ప్యాడ్ చెప్పినప్పుడు వర్డ్ ప్యాడ్ని ప్రింట్కి ఇచ్చేటప్పుడు ప్రింట్లో దాని రేంజ్ ఎంత ఉంది? 0 to 65,535 పేజెస్ ఉన్నాయి అని చెప్పాను. అది చదివి పర్టికులర్గా చదివి మరి చెప్పాను మీకు. అప్పుడు ఐడియా వచ్చిందా? ఇది నాలేమా వర్డ్ ప్యాడ్లో ఇన్ని పేజెస్ ఉంటాయి అనమాట. 65,535 పేజెస్, 36 పేజెస్ ఉండాలి. కానీ 0 అనేది కూడా ఒక కౌంట్ కాబట్టి అందుకని 65,535 పేజెస్ కనబడుతున్నాయి మనకు, అంతే. ఓకేనా? దీన్ని ఈ వాల్యూస్ని వీటి రేంజ్ని మనము ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇంటి దగ్గర రేంజ్ వచ్చింది. పేజెస్ ఎన్ని ఉన్నాయి? 1 to 65,535 పేజెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు వర్డ్ ప్యాడ్ వచ్చి ఎన్ని బైట్స్ అవుతుంది? వర్డ్ ప్యాడ్ రేంజ్ 2 బైట్స్ మాత్రమే. మనం వర్డ్ ప్యాడ్లో ఎన్ని చేసుకోగలుగుతాము? వర్డ్ ప్యాడ్ ఎన్ని ఆప్షన్స్ చూపిస్తుంది? ఈ ఆప్షన్స్ అన్నిటికీ మనకి వర్డ్ ప్యాడ్ ఏమవుతుంది? 2 బైట్స్ రేంజ్లోనే ఉంటుంది. దాని రేంజ్ ఇంతవరకే, ఈ పేజెస్ వరకే ఉంటాయి అన్నమాట. ఈ పేజెస్ నుంచి మనకి ఎక్సెస్ రావు, ఇంకా ఇంతవరకే లాస్ట్. ఇన్ని పేజెస్ ఉన్నాయి అనుకోవడం కూడా మనము ఎక్స్పెక్ట్ చేయము, మనకి తెలియదు. మన సి లాంగ్వేజ్ నేర్చుకుంటుంటేనే దాని ఫార్మాట్ ఏంటో తెలుస్తుంది ఏమైనా కానీ. ఓకేనా? అందుకే సి లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ కానీ అన్నిటికి కానీ యాప్స్ అన్నిటికి కానీ బేస్ ఏంటి? సి లాంగ్వేజ్. ఓకే, మనకి ఇప్పుడే బిల్డింగ్ డేటా టైప్స్లో ఇంటీజర్ టైప్ చెప్పుకుంటున్నాం కదా. ఇంటీజర్ టైప్లో అసలు ఇంటీజర్ ఏమున్నాయి మనకి డేటా టైప్స్? ఆ డేటా టైప్స్లో మెమరీ ఎంత రిక్వైర్ అయింది, అది దానికి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, దాని రేంజ్ ఏంటి క్యాల్కులేట్ చేసుకుందాం. ఇప్పుడు రిక్వైర్డ్ డేటా టైప్, తర్వాత మెమరీ, ఎంత కావాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్ డేటా టైప్స్, వాటిల్లో ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా. నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్, నెక్స్ట్ వచ్చేసి రేంజ్. ఇలా రాసుకున్నాక మనము ఇప్పుడు మనకి ఇంటీజర్ డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇంటీజర్ డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇంటీజర్లో షార్ట్ ఉందా? షార్ట్, ఇంట్, లాంగ్, అవునా? ఇప్పుడు ఇవి ఉన్నాక మనము చూడండి, దీనికి
షార్ట్లో మనకి ఎంత మెమరీ రిక్వైర్ అవుతుంది? 2 బైట్స్ కదా. 2 బైట్స్ అంటే 16 బిట్స్, అవునా? 2 బైట్స్ 16 బిట్స్. అది ఇంట్లో 2 to 4 బైట్స్ అంటే దీనికి 2 బైట్స్ వేసుకోండి, ఓకేనా? ఫస్ట్ దీనికి కూడా 16 బిట్స్ అవుతుంది, అవునా? నెక్స్ట్ లాంగ్ ఎన్ని బైట్స్? 4 బైట్స్. 4 బైట్స్ అంటే 32 బిట్స్, అవునా? 32 బిట్స్ కదా. లాంగ్ కి 8 బైట్స్ అంటే 64 బిట్స్, ఓకేనా? 64 బిట్స్ అనగానే ఇప్పుడు మన సిస్టమ్ ఎన్ని బిట్స్ ఉంది అని తెలియాలంటే దాన్ని బిట్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం లాంగ్ లో ఉన్నాము, 64 బిట్స్ మన సిస్టమ్. ఇప్పుడు టాలీ కానీ సి లాంగ్వేజ్ కి సంబంధించిన కోడ్ బ్లాక్స్ కానీ ఇవి వేసుకునేటప్పుడు సిస్టమ్ సైజ్ ఎంత అని అడుగుతుంది. 64 బిట్సా లేకపోతే 32 బిట్సా ఏంటి? 32 బిట్స్కి అయితే ఒక వర్షన్ డౌన్లోడ్ అవుతుంది, 64 బిట్స్కి ఇంకో వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. ఒక్కొక్కసారి సపోర్ట్ చేయవన్నమాట, అంటే మనం డౌన్లోడ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇట్స్ నాట్ సపోర్టింగ్ అని వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు దీనికి సబ్ డేటా టైప్స్ ఏమున్నాయి? సైన్డ్, అన్సైన్డ్. ఇవేంటి? సైన్డ్ అన్సైన్డ్ అన్నాము. సైన్డ్ అన్సైన్డ్ అన్నాక ఇవి మళ్ళీ డేటా టైప్స్ లో లాంగ్ లో 2, లాంగ్ అన్నిట్లో 2 ఉన్నాయి కదా డివిజన్స్, అవునా? సైన్డ్ అన్సైన్డ్. ఇప్పుడు ఇక్కడ సైన్డ్కి వచ్చేసి either పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ అన్నాం, ఓకే అయిపోయింది. ఇప్పుడు దీని ఫార్మాట్ స్పెసిఫైయర్, సి లాంగ్వేజ్ లో ఫార్మాట్ స్పెసిఫైయర్ లేకుండా మనము దాన్ని ప్రింట్ చేసుకోగలుగుతామా? చేయలేము. ఖచ్చితంగా దీనికి ఫార్మాట్ స్పెసిఫైయర్ కావాలి. దీని ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? ఇది ఇంటీజర్ కదా, ఇంటీజర్ అంటే %d, ఓకే? అదే అన్సైన్డ్కి వచ్చి %u. సరే, ఇంతవరకు ఓకే. ఫార్మాట్ స్పెసిఫైయర్ వరకు ఓకే అయిపోయింది. ఇప్పుడు దీని రేంజ్ ఏంటి? సైన్డ్ కదా, సైన్డ్ అంటే ఎన్ని బిట్స్ ఉన్నాయి? 16 బిట్స్. ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, 16 బిట్స్ అంటే ఎంత వస్తుంది? -2 to n-1 to 2n-1 అంటే -32 768 to 32 767, ఓకేనా? ఇంతవరకు దీని రేంజ్ ఓకే. ఇక్కడ వచ్చేసరికి 0 to 2n-1 16 బిట్స్ కదా, 0 to 65 535 దాని రేంజ్, అవునా? ఇంతవరకు దీని రేంజ్ అన్సైన్డ్ రేంజ్. తర్వాత ఇక్కడ ఇంట్ ఉంది కదా, ఇది కూడా సైన్డ్ అన్సైన్డ్ ఉన్నాయా? సైన్డ్ అన్సైన్డ్. సైన్డ్ అన్సైన్డ్ అనగానే ఇక్కడ ఏంటి? పాజిటివ్ వాల్యూస్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ సేమ్ కదా, ఓన్లీ పాజిటివ్. దీనికి వచ్చి కూడా ఫార్మాట్ స్పెసిఫైయర్ సేమ్ అన్నమాట, ఓకేనా? 2 బైట్స్ లో ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది సేమ్, %d%u. దీనికి ఇది కూడా సేమ్, ఓకే? -15 to -2 power 15 -1, ఓకే?
0 to 2 power 15. ఓకే, ఇది 15 కాదు 16, -1 కాదు ఇక్కడ n అసలు సైన్కి n-1 ఇక్కడ. ఓకే, 16 - 1. ఓకేనా, ఇలా వస్తుంది. వచ్చినాక ఇప్పుడు ఏంటి 4 బైట్స్ని క్యాల్కులేట్ చేయాలి కదా మనం. 4 బైట్స్ అంటే దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి కదా, సైన్డ్ అన్సైన్డ్ అనేసి దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి కదా. ఒక నిమిషము, ఇక్కడ సైన్డ్ అన్సైన్డ్. దీని ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి లాంగ్ కదా, %LD. ఎందుకు %LD అయింది? ఇది లాంగ్ ఓన్లీ లాంగ్కి %LD అయింది. సరే %LD అయింది, మరి అన్సైన్డ్కి ఏమవుతుంది? %LU. ఓకేనా, ఇవి కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. ఇది ఓన్లీ పాజిటివ్ వాల్యూ. ఓకే, ఈ పాజిటివ్ వాల్యూ వచ్చినాక దీని రేంజ్ ఏంటి? -2 పవర్ ఎంత ఇక్కడ 32 - 1, 32 బీట్స్ కదా, -1 2 పవర్ 32 - 1 -1. అప్పుడు ఏమైంది? -2 పవర్ 31 to 2 పవర్ 31 -1. అవునా, ఇక్కడ సైన్కి వచ్చేసి అన్సైన్కి వచ్చేసి 0 to 2 పవర్ 32 -1. ఇదే కదా. ఇంత క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా టైం పట్టింది, ఇంత ఈ రేంజ్ వాల్యూస్ వేయాలంటే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి 8 బైట్స్. 8 బైట్స్ అంటే 64 బిట్స్. ఇది కూడా సైన్డ్ అన్సైన్డ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. ఓకే, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసరికి ఏమైంది? %లాంగ్ LLD. ఓకే, ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసరికి LLU. ఓకేనా, ఈ 2 ఫార్మాట్ స్పెసిఫైయర్లు అయిపోయినాయి కదా. ఇక్కడ వచ్చేసరికి -2 పవర్ 63 to 64 - 1 వేసుకోవాలి కదా. నేను డైరెక్ట్ వాల్యూ వేస్తున్నాను. 2 పవర్ 63 -1. ఇక్కడ వచ్చేసరికి 0 to 2 పవర్ 64 -1. ఓకేనా, ఇది అర్థమైందా ఈ చార్ట్? మనం బిల్ట్-ఇన్ డేటా టైప్స్లో ఇంటీజర్ టైప్లో సబ్ క్లాసిఫికేషన్స్లో మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదా. మనము బిల్ట్-ఇన్ డేటా టైప్స్లో ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, వాయిడ్ ఉంది కదా. ఈ 4టిలో మనము ఫస్ట్ దాని గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది, దాని స్ట్రక్చర్, దాని రేంజ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ రేంజ్లో మనము క్యాల్కులేషన్స్ చేసుకోవాలి. ఈ రేంజ్లో క్యాల్కులేషన్స్ చేసుకున్న తర్వాత ఇవి ఎంత ఉన్నాయి, దేనికి యూజ్ చేస్తున్నాము, ఎలా యూజ్ చేస్తున్నాము అనేది మనం క్యాల్కులేట్ చేసుకొని చెప్పుకోవాలి.